ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రీసెంట్ టైమ్స్ లో సమంత సినిమాలతో కన్నా రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తోనే ఎక్కువగా కనిపిస్తూ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా దీపావళి ఫెస్టివల్ కూడా రాజ్ నిడ్మోరుతో కలిసి జరుపుకునేసరికి మరోసారి గాసిప్స్ ఊపందుకున్నాయి. శామ్ చెప్పకనే ఏదో చెబుతుందా? ఇక ఆడియన్స్ అర్థం చేసుకోవటమే తరువాయా? హ్యావ్ ఎ లుక్. మ్యారేజ్ లైఫ్ బ్రేక్ అయ్యాక హెల్త్ ఇష్యూస్ నుండి బయటపడ్డ సమంత ఇక ఫుల్ గా కెరియర్ పై ఫోకస్ చేస్తుందనుకుంటే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడ్మోరుతో కనిపిస్తూ డేటింగ్ వార్తలకు తెరలేపింది. ముంబై వీధుల్లో రాజ్ సమంత చక్కర్లు కొట్టిన దగ్గర మొదలైన డేటింగ్ రూమర్స్ పికిల్ బాల్ ఈవెంట్ లో ఈ జంట కనిపించేసరికి పీక్స్ కి చేరుకున్నాయి. సోషల్ మీడియాలో మరెవరికో ఛాన్స్ ఇవ్వకూడదనుకున్న శామ్ అతడితో ఎక్కడికి వెళ్లినా ఆ ఫొటోస్ ని షేర్ చేస్తూ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. కానీ ఖచ్చితంగా రాజ్తో డేటింగ్ చేస్తున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదు శామ్. తాజాగా దీపావళి వేడుకలు కూడా రాజ్ నిడ్మోరుతో కలిసి జరుపుకుంది సమంత. తన కొత్త ఇంట్లో కొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వేడుక చేసుకోగా వాటిని ఇన్స్టాలో షేర్ చేస్తూ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అంటూ కామెంట్ చేసింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ శామ్ క్లారిటీగానే ఉందని, ఇక ఆడియన్సే అర్థం చేసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరి రిలేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడమే తరువాయి అని డిసైడ్ చేసేస్తున్నారు. ఖుషీ తర్వాత బాలీవుడ్ లో బిజీగా మారిన సమంత ట్రలాలాను ఏర్పాటు చేసి శుభంతో నిర్మాతగా తొలి సక్సెస్ అందుకుంది. ఇందులో ఓ చిన్న రోల్ చేసింది. ఇక గతేడాది అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం ఈ నెలలోనే స్టార్ట్ చేయబోతున్నట్లు రీసెంట్ గా వెల్లడించింది శామ్. నందిని రెడ్డితో మూవీ ప్లాన్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. హిందీలో సిటాడెల్ తర్వాత రక్త బ్రహ్మాండ్ సిరీస్ కి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శామ్ రాజ్ తో కనిపిస్తూ ఏదో చెప్పాలని ట్రై చేస్తోంది. మరి శామ్ ఇంకొన్ని రోజుల్లో పర్సనల్ లైఫ్ లో కొత్త స్టెప్ తీసుకోబోతోందా? ఫ్యాన్స్ కి స్వీట్ న్యూస్ చెప్పనుందా? మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయితే మూవీస్ మానేసి నిర్మాతగా కొనసాగుతుందా? లెట్స్ సీ సమంత ఏం చేయబోతుందో.